హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు డైలీ వచ్చే లిమిట్ తొందరగా అయిపోతున్నట్టయితే ఈ ట్రిక్ వాడి మీరు ఈజీగా డాటా అనేది పొందొచ్చు అన్నమాట. అన్ని సిమ్లకు సంబంధించి ఫ్రీ డాటా కోడ్ అయితే మీకు చెప్తానన్నమాట. అది ఎట్లొస్తుంది, ఏం కథ అని చెప్పేసి ఇన్ డీటెయిల్గా ఇప్పుడు మీకు ఈరోజు చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా క్లియర్గా మీకు యూస్ఫుల్ ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్క సిమ్కి ఒక్కొక్క కోడ్ అయితే ఉంటుంది అన్నమాట. దానికి సంబంధించి మెయిన్గా మనం డైలర్ అయితే ఓపెన్ చేయాలి. మీ ఫోన్ డైలర్ ఉంటుంది కదా రెగ్యులర్ వాడేది, అదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే విఐ సిమ్ వాడుతూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఈ కోడ్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే *199*199# అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసి మీరు కాల్ చేసినట్టయితే మీకు డాటా అనేది ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎయిర్టెల్ సిమ్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ కోడ్ అయితే టైప్ చేయాలి. *345# అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసి కాల్ చేసినట్టయితే మీకు డాటా కూడా ఫ్రీగా అయితే లభిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ ఎయిర్టెల్ సిమ్ వాళ్ళకి ఈ కోడ్ అయితే వర్తిస్తుంది. రకరకాల సిమ్లు మనం వాడతాం కదా, ఇప్పుడు చెప్తాను అన్నమాట ఇన్ డీటెయిల్గా. ఇక మీరు ఇక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే జియో సిమ్ ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ కోడ్ అయితే వాడాలి. ఇక్కడ మీరు ఏం టైప్ చేస్తారంటే *5673# అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసి మీరు కాల్ చేసినట్టయితే ఎవరైతే జియో సిమ్ వాళ్ళు ఆ సిమ్ వాళ్ళు ఈ విధంగా టైప్ చేసి కాల్ చేసినట్టయితే వాళ్ళకి డాటా అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళు ఏం టైప్ చేయాలి *5117# అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసి కాల్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఫ్రీ డాటా అనేది వస్తుంది అనమాట. ఒకవేళ అర్జెంట్ సమయంలో మీకు డాటా అనేది అయిపోయింది అనుకోండి, ఫోన్ పేల గురించి కానీ ఎప్పుడైనా సరే మీరు నెట్ గురించి వాడదామని చెప్పేసి అనుకుంటారు కదా, అన్ఫార్చునేట్ గా అయిపోయింది అనుకోండి, ఈ కోడ్ వారి ఈజీగా మీరు నెట్ అనేది పొందొచ్చు అనమాట ఇమీడియట్ గా. ఈ నెట్ కూడా మీకు కొన్ని కండిషన్స్ తోనే అప్లై అవుతుంది అనమాట. మళ్ళీ రీఛార్జ్ చేస్తారు కదా మీరు, అప్పుడు ఈ డాటా లోన్ అనేది మనకు క్లియర్ కావడం జరుగుతుంది. ఇది యాజ్ ఎ లోన్ లెక్క మనకి ఇమీడియట్ గా ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే ఇది రావడం అయితే జరుగుతుంది. మీకు ఎప్పుడైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో 1 or 2 MB లేకపోతే 50 MB లోపు ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు ఈజీగా మీరు ఇక్కడ నుంచి అయితే పొందొచ్చు. అప్ టు 1 GB లేకపోతే 2 GB వరకు కూడా రావచ్చు కొన్ని సిమ్లకు. ఈ సింపుల్ ట్రిక్ వాడి ఇమీడియట్ గా ఎవరిని హాట్స్పాట్ ఆడకుండా మీరు ఈజీగా నెట్ అయితే తెచ్చుకోవచ్చు.